హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి టాస్క్లో తన సత్తా చూపిస్తూ మిగిలిన వారికి సవాల్ విసురుతూ ముందుకు సాగుతున్నాడు. అయితే బిగ్ బాస్ హౌస్లో తాజాగా నిఖిల్కి ఒక ఘోరమైన అవమానం అయితే జరిగింది. నిఖిల్కి జరిగిన ఆ ఘోరమైన అవమానం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఈ వారం హౌస్కి రెండో చీఫ్గా సీత ఎన్నికైన సంగతి తెలిసిందే. దీంతో ఇంతకుముందు చీఫ్గా ఉన్న నిఖిల్, కొత్తగా చీఫ్గా ఎన్నికైన సీత ఇద్దరూ కలిసి తన క్లాన్స్ నిర్మించుకోవాలని బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో భాగంగా ఈసారి చీఫ్స్ను ఎంచుకునే ఆప్షన్ సభ్యులకే వదిలేశాడు బిగ్ బాస్. ఎవరైనా ఏ క్లాన్లోకైనా వెళ్ళవచ్చు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో వరుసగా అందరూ సీత క్లాన్లోకి వెళ్ళడానికే నిర్ణయం తీసుకున్నారు. సోనియా, పృథ్వీ తప్ప ఏ ఒక్కరూ కూడా నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడలేదు. ముఖ్యంగా ఇప్పటికే నిఖిల్ క్లాన్లో భాగమైనటువంటి విష్ణుప్రియ, నైనిక, మణికంఠ ఈ ముగ్గురు కూడా నిఖిల్ క్లాన్లో ఉండడానికి అస్సలు ఇష్టపడలేదు. దీనికి ప్రధాన కారణం సోనియాని అని చెప్పాలి. నిఖిల్ క్లాన్లో ఉన్నప్పటికీ నిఖిల్ చీఫ్ అయినా కూడా నిఖిల్ని నడిపించేది మొత్తం వెనుక నుంచి సోనియాని అన్న సంగతి అందరూ బాగా గమనించారు. నిఖిల్ ఎవరేం చెప్పినా వినడు, కానీ సోనియా చెప్తే మాత్రం ఒక్క క్షణంలో వినేస్తాడు. దీనితో సోనియా మాట వినే నిఖిల్ క్లాన్లో ఉండే కంటే తన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టమైన గేమ్ని ఇష్టమొచ్చినట్టు ఆడేలా ప్రోత్సహించే సీతా క్లాన్లో ఉంటే మేలు అని భావించి అందరూ సీతా క్లాన్లోనే వెళ్ళాలి అని గమనించారు. మొత్తంగా హౌస్లో ఉన్నటువంటి 11 మందిలో ఏకంగా 8 మంది సీతా క్లాన్లోకి వెళ్ళినట్టు, మిగిలిన 3 మాత్రమే నిఖిల్ క్లాన్లో ఉన్నట్టు తెలిసింది. దీంతో బిగ్ బాస్ కలుగు చేసుకోవాల్సి వచ్చింది. సీతా క్లాన్లో సభ్యులు ఎక్కువగా ఉండడం వల్ల 6 మంది మాత్రమే మ్యాక్సిమం సీతా క్లాన్లో ఉండాలి అని, మిగిలిన 5 మంది నిఖిల్ క్లాన్లో ఉండాలి అని చెప్పారు. ఇందులో నిఖిల్ క్లాన్లో నిఖిల్ చీఫ్గా ఉన్న ఆ తర్వాత కనీసం అంటే 4 కూడా నిఖిల్ క్లాన్లో ఉండాలి అంటూ బిగ్ బాస్ ఒక నియమం అయితే పెట్టాడు. దీంతో విధిలేని పరిస్థితులలో మణికంఠ సీతా క్లాన్లోకి కాకుండా నిఖిల్ క్లాన్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇక చివరిలో సీతా ప్రేరణ మధ్య చాలాసేపు ఆర్గ్యుమెంట్స్ అయితే చోటు చేసుకున్నాయి. ఇద్దరూ సీతా క్లాన్లోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ బిగ్ బాస్ చెప్పిన నియమాల ప్రకారం ఇద్దరూ సీతా క్లాన్లోకి వెళ్ళలేరు. దీంతో ఇక ప్రేరణ చివరికి ఎలాగోలా యష్మిని కన్విన్స్ చేసి సీతా క్లాన్లోకి వెళ్తే యష్మి ఇక విధిలేక నిఖిల్ క్లాన్లోకి వెళ్ళింది. మొత్తంగా నిఖిల్కి ఇది అత్యంత ఘోరమైన అవమానం అని చెప్పవచ్చు. ఎందుకంటే నిఖిల్ వరుస టాస్కులు గెలుస్తున్నాడు, బెస్ట్ చీఫ్గా నిలుస్తున్నాడు. అయినా కూడా నిఖిల్ క్లాన్లో చేరడానికి ఎవరు ఇష్టపడలేదు అంటే అది నిఖిల్కే అర్థం అవ్వాలి. ఎందుకు నన్ను వీళ్ళందరూ హేట్ చేస్తున్నారు అంటూ ఒక్కసారి అర్థం చేసుకొని ముందుకు కదిలితే నిఖిల్ మళ్ళీ టైటిల్ రేస్లో అందరికంటే ముందుంటాడని చెప్పవచ్చు. నిఖిల్కి జరిగిన ఈ ఘోర అవమానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.